మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అనిల్ రావుపూడి వర్కింగ్ స్టైల్ కి మెగాస్టార్ ఫిదా అయ్యారట. మెగా 157 ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా టైటిల్ ని లాక్ చేశారట మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారట. సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావుపూడి మెగాస్టార్ తో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. మెగా 157 టైటిల్ గా అనిల్ రావుపూడి మన శివశంకర్ వరప్రసాద్ గారు అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అనిల్ రావుపూడి సినిమాలే కాదు బుల్లితెర మీద షోలు కూడా చేస్తుంటాడు. ఆయన చేస్తున్న డ్రామా జూనియర్ షోలో మెగా 157 టైటిల్ ని లీక్ చేశాడు. షోలో ఒక టాస్క్ లో భాగంగా మెగా 157 టైటిల్ కి సంబంధించిన హింట్ అంటూ డ్రామా జూనియర్స్ హోస్ట్ గా సుధీర్ కి టైటిల్ హింట్ ఇచ్చాడు అనిల్ రావుపూడి. అందులో అనిల్ రావుపూడి చూపించిన దాంట్లో మన శివశంకర్ వరప్రసాద్ గారు అని ఉంది. కింద ట్యాగ్ లైన్ గా పండక్కి వస్తున్నారు అని కూడా రాసి ఉంది. సో ఆడియన్స్ అంతా ఇది మెగా 157 టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు. నిజంగానే మన శివశంకర్ వరప్రసాద్ గారు టైటిల్ తో అనిల్ రావుపూడి మెగాస్టార్ వస్తున్నారా అన్నది తెలియాలి. మెగాస్టార్ చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారట అనిల్ రావుపూడి. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఇదే కాదు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా నుంచి కూడా ఒక టీజర్ చిరు బర్త్డే కానుకగా వస్తుందట. మెగాస్టార్ చిరంజీవి ఈ రెండు సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడు. విశ్వంబరాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మెగా 157 లో నయనతార కథానాయికగా చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా క్రేజీగా ఉండనున్నాయి. బోళాశంకర్ తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్టులపై మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.